పేరు డాక్టర్ కె లక్ష్మణ్. ముషీరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన సందర్భంలో ఈరోజు నేను సాక్షి రిపోర్టర్ అవతారం ఎత్తి ప్రజా సమస్యలను ఈరోజు ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లేదానికి ఈ యొక్క రిపోర్టర్గా నా బాధ్యత. ఈరోజు గిరినగర్ ఈ యొక్క మురికివాడ 50 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ బస్తీ, ఎప్పటికప్పుడు కూడా ఈ బస్తీ ప్రజల మీద ఈ భూమి మాదని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి వాళ్లకు ఇబ్బందులు కల్పజేస్తున్నారు. ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు నేను సాక్షి రిపోర్టర్గా, నాతో పాటు కెమెరామెన్ రంగనాయకులు గారు ఈ బస్తీకి విచ్చేసాం. సమస్యలు తెలుసుకుందాం. ఇవాళ ఎమ్మెల్యేగా రిపోర్టర్గా కూడా వచ్చిన మీ దగ్గరికి. నేను ముఖ్యమంత్రి గారికి కూడా తెలవాలి కాబట్టి విషయం ఏందో చెప్పండి, ఒకరొకరు చెప్పండి. ఏంది మీ బస్తీ సమస్య, ఏంది పట్టాల సమస్య, ఏంది ఇళ్ల సమస్య, ఏంది ఇది చెప్పండి. ఇవి ఎట్లున్నా ఇండ్లు అట్లనే కావాలి, పట్టాలు కావాలి. ఎవరు వచ్చినా అంతే చెప్తారు కానీ ఏం జరగట్లేదు. పెన్షన్స్ కూడా రావట్లేదు 2 నెలల నుంచి. మళ్ళీ మురికి వాటర్ కూడా మురికి వస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. నాకు ఏం చేయాలి సార్? పట్ట కావాలి ఆయన మాకు. పట్టాలు వస్తే మాకు ఏ పికన్ ఉండదు, నిద్రలు పడతలే మాకు. నా భర్త లేడు, 2 కొడుకులు 1 బిడ్డ సార్. 3 నెలల కడుపు పెట్టుకుని వచ్చిన సార్. ఆ పిల్లగానికి 2 బిడ్డలు, బిడ్డలకు అందరు ఎన్ని ఉంటారు సార్. ఇంకా సొంతం కావాలి, గదే కావాలి. పింఛన్ వస్తలేదు సార్. అందుకోసం ఏం చేయాలి? పింఛన్ కోసం వస్తున్నాము. 2 పింఛన్లు దొరకలేదు. 3 నెలలు అవుతుంది. కొత్తది కాదు, పాత సార్. అందుకు పెట్టినాము. రాలేదు మాకు. మళ్ళీ ఎట్లా ఇండ్లది మాకు పిల్లలు అయినా మాట్లాడాలి అన్న. మీరు అప్పుడు దీపం పథకంలో మాకు గ్యాస్ ఇచ్చారు కదా, అయితే నాది క్యాన్సిల్ చేసిండ్రు. ఎందుకంటే నాకు ఇంకా ఎక్స్ట్రా సిలిండర్ ఉందన్నట్టుగా అక్కడ కంప్యూటర్లో వాళ్ళకి చూపించిందని నాకు క్యాన్సిల్. కానీ ఉన్నది నాకు ఒకటే, కానీ నాకు ఇది ఒకటి. ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ చేయాలి. మా నీళ్ళ వాటర్ గురించి మురుకులు వస్తున్నాయి, బీమారులు వస్తున్నాయి. ఇక పొద్దున్న నల్ల కావాలి మాకు, కానీ అది కంప్లైంట్ ఇచ్చినాము. ఇంతవరకు ఇవ్వలేనా కానీ చేస్తామని అంటారు. మీరు ఒకసారి గటు రోడ్డుకు పోతే నీళ్ళు దార పోస్తూనే ఉన్నది, అది కూడా ఎవరు చేస్తలేరు. అటు మా రోడ్డు ఒకటి ప్రాబ్లము, మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. ఇది గ్యాస్ కోసం నగదు బదిలీ పథకం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, కానీ వాటి వల్ల లాభం ఏమనిపిస్తలేదు. అదొకటి మాకు తీసేస్తేనే మేలు, నగదు బదిలీ పథకము. ఒక్కొక్కరం ఇప్పుడు అందరు పేదవాళ్ళే. గ్యాస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా మేము 1000 రూపాయల వరకు కట్టాలంటే మా వల్ల కావట్లేదు. కొంతమందికి అకౌంట్లు కూడా లేవు. ఇప్పుడు ఆ డబ్బులు గవర్నమెంట్కే పోతున్నాయి. అట్లా మాకు నష్టం అవుతుంది, కానీ లాభం అయితే అవుతలేదు. పిల్లలను తీసుకొని వచ్చినాం. నా కొడుకులు ముసలోళ్ళు అయిపోయినరు. ఇక ఎన్నడు మాకు పట్టాలు ఇస్తారు? మరి ఇంత పిల్లలు ముసలోళ్ళు అయిపోయినరు. మరి ఎన్నడు మాకు పట్టాలు ఇస్తారు? మేము ఎన్నడు పోవాలి పైకి? రొండా నారాపరెడ్డి అనే ఒక వ్యక్తి ఇది నాది అని కోర్టులో వారు దావా వేయడం వల్ల మరి కోర్టులో వీళ్ళు పేదవాళ్ళు, వాళ్లకు మరి కోర్టు ఆశ్రయించే శక్తి లేదనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము మరి సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్ల 1-2 సార్లు వాళ్ళకి ఇబ్బంది కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని అంటున్నారు కాబట్టి మా ఇళ్లను మాకు సొంతం చేయమని చెప్పి, పట్టాలు ఇవ్వమని చెప్పి ఈ గిరినగర్ వాసుల ప్రజల యొక్క విజ్ఞప్తి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పడకల గదితో ఉన్న ఇల్లు కట్టిస్తామన్నారు. మేమందరం కూడా ఆశిస్తున్నాము అని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఉండేదానికి కూడా పూర్తి భద్రత, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే పట్టాలు ఇస్తా అని ప్రభుత్వం అన్నది కదా, మాకు పట్టాలు ఇప్పించండి అని చెప్పి సాక్షి ద్వారా వాళ్ళందరూ కూడా మరి తెలియజేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? వెంకటేష్ సార్. వెంకటేష్. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు సార్. పట్టాలు లేవేం లేదు సార్. చిన్న రూమ్లో ఉంటున్నారు సార్. ఒకటే రూమా? ఇదే సార్, జాగా సరిపోతుంది. ఎంతమంది మీరు ఉండేది? 5 మంది సార్. 5 మంది. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. ఓకే. నువ్వేం చేస్తున్నావు? నేను ఏదో చిన్న దుకాణంలో బంద్ చేస్తాను సార్, బట్టల దుకాణం. పట్టాలు రాలే ఇంకా? పట్టాలు రాలేదు. ఇది ముషీరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బస్తీ వాసుల, గిరినగర్ వాసుల యొక్క సమస్య. మరి ఇక్కడ నుంచి మళ్ళీ అటు విద్యానగర్లో ఉన్నటువంటి కాలనీ ప్రజల యొక్క సమస్యలు ఏందో తెలుసుకుందాం. పక్కనే అన్నానగర్ అనే బస్తీ నుంచి కూడా కొంతమంది మహిళా సోదరులు వచ్చారు. వారు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. చెప్పమ్మా, ఏంటి మీ సమస్య, మీ అన్నానగర్ బస్తీ సమస్య? మాకు పట్టాలు లేవండి. మాకు 50 సంవత్సరాలుగా, మేము గత 50 సంవత్సరాలుగా అక్కడనే నివసిస్తున్నాము. మా అత్తమామలు, మా తాతలు అందరు చనిపోవడం కూడా జరిగింది. అన్నీ మాకు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, అన్ని కనెక్షన్లు అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్కి అన్ని అర్హతగా మేము కడుతున్నాము. కాకపోతే మాకు ఇప్పటి వరకు పట్టాలు అనేటివి లేవు. మాకు పట్టాలు కావాలి, ఎట్లనైనా లక్ష్మణ్ ఇప్పిస్తాడన్న మేము మా వేదన ఆయనకు విన్నపించుకుంటున్నాం.
ఈ రకంగా ముషిరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా పేదలు నివసించే బస్తీలలో చాలా ప్రధానంగా అభద్రతా భావంతో ఉన్నారు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలతో ఇక్కడ నివసిస్తున్నాము. మా తాతలు తండ్రులు మేము ఇక్కడే సంసారం చేస్తున్నాం, అయినా మాకు ఇల్లు సొంతం కాలేదు, పట్టాలు కాలేదని ఆవేదన చేస్తున్నారు. ఈ రకంగా ఎవరో వచ్చి మళ్ళీ కబలిస్తారనేటువంటి అభద్రత ఉందని, గతంలో పక్కకే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ స్లమ్ కూడా ఆ రకంగా వాళ్ళు తీసేసి మరి ప్రైవేటు దారులు సొంతం చేసుకున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సమస్యలు కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి సాక్షి ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే గిరినగర్ బస్తీ పేదలు నివసించే బస్తీలు సమస్యలు తెలుసుకొని ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఈ విద్యానగర్ ఏరియా అడిక్మెట్ల డివిజన్లో మరి ఈ మౌర్య టవర్సు కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులు ఉండేటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉండే సమస్యలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనము ఈ మౌర్య టవర్స్లో ఉండేటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ వాసుల సమస్యలు తెలుసుకుందాం. సార్ మగతా టవర్స్ మాది అండి. ఎలిమెంటరీ హై స్కూల్ ఏరియాలో ఆ రోడ్డు కొత్తగా ఫార్మేషన్ చేయడం బాగా గుంటలు హెవీగా ఉన్నాయి. దాంతో వాటర్ కూడాను లీకేజ్ రావటం, రోడ్స్ అనేది స్పాయిల్ అయిపోవటం అదొకటి జరుగుతోంది. రెండోదేమో గార్బేజీ ట్రెస్ పాసర్స్ ఇప్పుడు స్నాచింగ్ ఎలా చేస్తున్నారో, వెహికల్ మీద వెళ్తూ ఆడవాళ్ళ మేళ స్నాచ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి క్యారీ బ్యాగుల్లోనే బాగా లోడ్ తీసుకొచ్చేసి స్కూల్ పక్కన అన్నమాట డంపింగ్ చేస్తుంటారు. మరి ఇది దాని అన్ఎండ్లెస్ ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock నుంచి ఇక డే కంటిన్యూ అలా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళంతా ఎక్కడ లోకల్ వాళ్ళంటే బయట నుంచి వచ్చి వేస్తున్నారా? ఆ లోకల్ ప్లస్ డిస్టెంట్ ఏరియాలు కూడా ఉంటారండి. నియర్ బై పాల బూత్ కూడా ఉంది. ఒక చేతితో పాల ప్యాకెట్ తీసుకుంటారు, ఒక చేతితో ప్యాకెట్లు గెరేట్ ఇస్తుంటారు అన్నమాట. ఆ అక్యుములేషన్ హెవీగా ఉందన్నమాట దాంట్లో. అక్కడ ఒక ప్లానింగ్ ఒకటి మనం స్వచ్ఛ భారత్ కింద ఏమైనా టేకప్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ టేకప్ చేయడం కానీ చేస్తే సో దట్ ఆ ప్రాబ్లం ఎలిమినేట్ అవుతుంది అన్నమాట. మీరు వాటర్ది, నా పేరు కృష్ణా జక్క అండి, డెక్కన్ కిచెన్ టైట్స్ నుంచి ఉన్నాను నేను. ఈ వాటర్ బిల్ ఒకటి అన్ని ఫ్లాట్స్ ఉంటే అన్ని ఫ్లాట్స్కి అంత అమౌంట్ ఇచ్చేస్తారు, ఒకటే కనెక్షన్కి అన్ని బిల్స్ ఇస్తున్నారు. వెళ్ళారు దీని గురించి మీకు చేసినప్పుడు, అప్పుడు మీరు కూడా దీని గురించి పోరాడారు. అప్పుడు ఇదివరకు దాని గురించి చెప్పారు. ఇప్పుడు కూడా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఒక కనెక్షన్కి ఒకటే అమౌంట్ చేస్తున్నారు. ఇక్కడ 45 ఫ్లాట్స్ ఉంటే 45 బిల్స్ తీసుకుంటున్నారు. దాని గురించి మీరు మాకు ఏదైనా న్యాయం చేకూర్చాలని చెప్పి తప్పకుండా సాక్షి ప్రయత్నం చేస్తుంది. నా పేరు సుందర్ నాయుడు సార్, ఆర్బిఎస్ డెక్కన్ రెసిడెన్సీ స్ట్రీట్ నెంబర్ 7. యాక్చువల్లీ ఈ మెయిన్ రోడ్ ఏమవుతుంది సార్, ఈ స్ట్రీట్ నెంబర్ 7కు స్ట్రీట్ నెంబర్ 6కు అటు ఇటు ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టిస్తే ఈ వచ్చే ఓనర్స్కు ఆ స్పీడ్ వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అటు ఒక స్పీడ్ బ్రేకర్ ప్లీజ్ దట్ విల్ బి స్పీడ్ అప్ రెడ్యూస్ ద స్పీడ్ అప్ ఆఫ్ ద వెహికల్స్. మీ పేరమ్మా? నమస్తే సార్, నా పేరు అరవింద. ఇక్కడ బేసిక్గా ప్రాపర్ బస్ షెల్టర్స్ లేవు సార్. అంటే వానాకాలం ఎండాకాలం కానీ లేడీస్ ఎస్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మాకు ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ కానీ పార్క్ కానీ లేదు. దానివల్ల పిల్లలు కూడా టీవీకి అంకితం అయిపోతున్నారు సార్. చెప్పాలి సార్, ఫస్ట్ మీరు వచ్చి రాగానే మాకు అక్కడ రామ్నగర్ గుండె దగ్గర మద్యం షాప్ తీయించేశారు. దానికి మేము అందరం థ్యాంక్స్ టు యూ. సాక్షికి ధన్యవాదాలు. నేను కౌండిన్య ప్రసాద్ అండి. నేను రామ్నగర్ నుంచి వస్తున్నాను. రామ్నగర్ గుండె దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఈ పలు ప్రాంతాలకు ఆ ఏరియాకి రామ్నగర్ గుండె నుంచి చాలా బస్సులు వెళ్తాయి. అది ఫస్ట్ పాయింట్, అది కంజెస్టెడ్ అయిపోయింది ఆ రోడ్డు. వాటి లలితానగర్ సైడ్ వెళ్తున్నది అండ్ అక్కడ యూ టర్న్ అవుతున్నది, చాలా ఇబ్బందికరంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ రామ్నగర్ గుండె దగ్గర బస్ షెల్టర్స్ అసలు లేవు. చాలా ఆల్మోస్ట్ ఆల్ వేల మంది ఆ ఏరియా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఏరియాని వాడుతుంటారు. సో ఆర్టీసీ బస్సెస్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అండ్ అక్కడే చాలామంది ఆపుతున్నారు బస్సులు. ఉన్నదే రోడ్డు, నేరో రోడ్డు. అక్కడ వాళ్ళకి ఛాయ్ తాగడానికి దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, అక్కడ రోడ్డు మీద ఆఫ్ చేస్తున్నారు. దానివల్ల ఉన్న రోడ్డే కంజెస్టెడ్ అయిపోతుంది. మీ పేరమ్మా? ప్రేమలత సార్ నా పేరు. సార్ మూల మీద ఒక ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. అవి బిజినెస్ వే, కానీ అక్కడి నుండి వచ్చే వెహికల్స్కు బాగా అడ్డంగా ఉండి ఇటు నుండి వచ్చే, ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోయింది కదా సార్, ఈ లైను అచ్యుతరెడ్డి లైను, అది ఆ లైన్ దగ్గర ఒకటి చెత్త బాగా వెడల్పుగా ఒకటి వేస్తున్నారు. ఇక డంపింగ్ ప్రదేశానికి ఇంకొక కుండి ఏదన్నా చేసి. నమస్కారం. ఇది ఓల్డ్ స్ట్రీట్ నెంబర్ 6 అండి, అచ్యుతరెడ్డి మార్గ్ అంటారు. ఇప్పుడు న్యూ స్ట్రీట్ నెంబర్ 14. ఇదివరకే మీకు మనవి చేశాను, ఇది 1 వే ట్రాఫిక్ చేయాలా. చాలా ట్రాఫిక్ విపరీతం అయిపోయింది. థర్స్డే నాడు కూరగాయల మార్కెట్, రైతు బజార్ ఉన్నదాల్లో మరీ అందరూ దెబ్బలు తింటున్నారు, కార్లు గుద్దుకోవడం. దీనిలో బయలాజికల్ ఈవెంట్స్ పొల్యూషన్ వేరే ఉంది. ఆల్రెడీ ఫ్యాక్టరీ 2 క్రాస్ బార్లు ఉండేది, ఒక క్రాస్ బార్ తీశారు. ఇప్పుడు హెవీ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి.
చాలా ఇది వన్ వే ట్రాఫిక్. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను మోడర్న్ టవర్స్ నుంచి వచ్చాను. ముఖ్యంగా ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామ్నగర్ గుండు దగ్గర మీరు తీపిచ్చిన తోపుడు బండ్ల వల్ల దాదాపు 1000 మందికి ఈరోజు ముందర కన్నా చాలా సులువుగా ప్రయాణం చేసి పక్కకు ఆపుకునే సమస్య లేకుండా చాలా చక్కగా చేశారండి. అది చాలా కన్వీనియంట్గా ఉంది ఇప్పుడు ప్రజలకు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 8 బైలేన్లు ఉన్నాయి సార్. ఈ బైలేన్లలో రాత్రుళ్ళు ముఖ్యంగా అన్సోషల్ యాక్టివిటీస్, అసంఘటిత కార్యకలాపాలు కొన్ని నడుస్తున్నాయి. కారణం ఏంటంటే దీపాలు గుడ్డిగా ఉంటున్నాయి, వీధి దీపాలు. చెట్లు మాత్రం పెంచేస్తున్నారు. వాళ్ళకు ఫోన్ చేస్తే ఏడాదికి ఒకసారి కట్ చేస్తున్నారు. అవి ఉన్నా లేకపోయినా ఒకటే. చెట్లన్నా కట్ చేయించాలి పూర్తిగా, అవి చేయకూడదు. కాబట్టి దీపాలు దాని లైట్లు మాత్రం బాగా వెలిగేట్టుగా వెళ్తురు ఎక్కువ. రామ్నగర్ రోడ్ లీడింగ్ టు అడికిమెట్ట సార్, అది 2 times వైడనింగ్ అయింది. కానీ 2-way ట్రాఫిక్ నడుస్తుంది. ఆల్ బస్సెస్, దిస్ ఇస్ మెయిన్ బస్ స్టాప్. ఆల్ ద లాట్ ఆఫ్ రూట్స్ 86, 45, 107 ఆల్ ది రూట్స్ ఆర్ దేర్. బట్ మనుషులు నడవడానికి చాలా కష్టంగా ఉంది. అసలు దేర్ ఇస్ నో ఫుట్ పాత్. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ ద శ్రీ సాయి హోమ్స్. బికాస్ సిన్స్ 17 years ఐఎమ్ అబ్జర్వింగ్ హియర్ ఇన్ దిస్ ఏరియా దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎక్కడైతే వైన్ షాప్ ఉందో అక్కడ బస్ స్టాండ్ పెట్టేశారు. ఇక్కడ దిగే ప్యాసింజర్స్కు, లేడీస్, జెంట్స్, ముసలి వాళ్ళకి అందరికీ ఒక విధమైన అక్కడ ఇన్కన్వీనియంట్ అండి. ఆ వైన్ షాప్ వల్ల జరిగే అంటే వాళ్ళు తాగి అక్కడే తాగుతున్నారు, అక్కడే పడేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు దే ఆర్ నోబడి బాదర్డ్. మా యంగ్స్టర్స్ మీరేంటి సమస్యలు చెప్పండి. సార్ నా పేరు శ్రీరామ్ చైతన్య. నాది వచ్చేసి మణిసదన్ అపార్ట్మెంట్స్. సో మా అపార్ట్మెంట్స్కి కొంచెం ముందరే ఈసీఎల్ ఇంకా తార్నాక సికింద్రాబాద్ వెళ్ళే బస్ స్టాప్ ఉంది సార్. ఆ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా వైన్ షాప్ ముందరే ఉంది. సో ఇదేమైతే అవుతుందో ఈవినింగ్ 6 to night 10 ఈ వైన్ షాప్ ఓపెనింగ్ టైం సార్. అండ్ ఆ టైంలో లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్పెషల్గా చెప్పాలంటే మా మదర్కి 2 టీజర్స్ సార్ వైన్ తాగేసి వాళ్ళు మా మదర్ చేయి పట్టుకోవడం జరిగింది. సో టైంకి నేను పక్కన ఉన్నాను కాబట్టి మా మదర్ని నేను సేవ్ చేసుకున్నాను. వేరే వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, మా మదర్స్ లాంటి వాళ్ళు కూడా. సో వాళ్ళని సేవ్ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. దానికి ఏమన్నా మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ యొక్క సమస్యలు ప్రధానంగా వారు ప్రస్తావించారు. ఒకటి వైన్ షాప్స్. ఈ అపార్ట్మెంట్స్ కాలనీల దగ్గర ఉండే వైన్ షాప్ వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు ప్రస్తావించారు. దాంతోపాటు ఈ యొక్క గార్బేజ్ లిఫ్టింగ్ కూడా రెగ్యులర్గా లేకపోవడం వల్ల దానికి కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోరోవర్ ఈ వాటర్ బిల్స్ అనేది ఈ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళందరికీ ఉండేటువంటి కనెక్షన్తో పరిగణలోకి తీసుకోకుండా ఎన్ని ఫ్లాట్స్ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. మేము అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు మేము వాళ్ళకు డబ్బులు కట్టినప్పటికీ కూడా, లక్షల రూపాయలు కట్టినప్పటికీ కూడా నీటి సరఫరా మాత్రం అంతే వస్తుంది, కానీ బిల్లు వసూలు మాత్రం ఎక్కువ చేస్తున్నారని చెప్పి వారు తమ సమస్యలు ప్రస్తావిస్తున్నారు. అదే రకంగా ఎలక్ట్రిసిటీ బిల్సు, దాంతోపాటు ఈ యొక్క స్పీడ్ బ్రేకర్సు, ట్రాఫిక్ డైవర్షను, వన్ వే చేయాలని, ఈ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకు సరైనటువంటి సదుపాయాలు లేకపోతున్నాయని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ముషీరాబాద్లో పేదలుండే బస్తీల సమస్యలు ఒక రకంగా, అదే రకంగా మధ్యతరగతి ఉండేటువంటి వాళ్ళ సమస్యలు మరో రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా సాక్షి ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తాం. మరి ఈరోజు ఈ యొక్క ముషీరాబాద్లో మరి సాక్షి రిపోర్టర్ డాక్టర్ లక్ష్మణ్గా, మరి కెమెరామెన్ రంగనాయకులతో ఈ ప్రజా సమస్యలు వెలుగులోకి ప్రయత్నం చేసినాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.